బులెటిన్లో సూపర్ ఫాస్ట్ న్యూస్ చూద్దాం. 24,47,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 4,11,000 కోట్ల రూపాయలను కేటాయించింది. రక్షణ రంగానికి, పెన్షన్లకు 2,74,114 కోట్ల రూపాయలను కేటాయించారు. శాస్త్ర సాంకేతిక రంగానికి 34,435 కోట్లు కేటాయించారు. Total expenditure of the budget 2017-18 has been placed at rupees 21,47,000 crores. ఏపీ రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ట్యాక్స్ నుంచి బడ్జెట్లో మినహాయింపు లభించింది. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి వారిని మినహాయించారు. దీనిపై రాజధానికి 33,000 ఎకరాల భూములిచ్చిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. I propose to exempt capital gains tax persons holding land from 2/6/14, the date on which the state of Andhra was reorganized and whose land is pooled for the creation of capital city under the government scheme. పేదలకు మేలు చేసే బడ్జెట్ అన్నారు ప్రధాని మోదీ. దేశంలో అన్ని వర్గాలను ఉద్దేశించి రూపొందించిన బడ్జెట్ అన్నారాయన. గృహ నిర్మాణం భారీగా వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులకు తాజా బడ్జెట్ సహకరిస్తుందన్నారు ప్రధాని మోదీ. इस बजट में हाईवे भी बने, हाईवे भी बढ़े, दाल के दाम से लेकर डेटा की स्पीड तक, रेलवे के मॉडर्नाइजेशन से लेकर के सरल इकोनॉमिक निर्माण करने की दिशा में రైతు శ్రేయస్సే తమ ధ్యేయమని చెబుతున్న ఈ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేయలేదని విమర్శించారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. రైళ్లలో భద్రత గురించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. బుల్లెట్ ట్రైన్స్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం నిరుత్సాహపరిచిందని, ఓవరాల్ గా బడ్జెట్ ఆశాజనకంగా లేదని అన్నారు రాహుల్. किसान को कर्जा माफ करने की जरूरत है. बड़े बड़े भाषण दिए, किसानों की सरकार कुछ नहीं किया. तो ये बेसिक फंडामेंटल इश्यूज हैं, उस पे कोई गहरी चीज नहीं बोली. పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టానికి అడుగుపడింది. అతి కీలకంగా భావించే డయాఫ్రమ్ వాల్ పనులకు శంకుస్థాపన చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రాజెక్టులో కీలకంగా భావించే రేడియల్ గేట్లకు డిజైన్ పూర్తయిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రేడియల్ గేట్లకు 18,000 మెట్రిక్ టన్నుల స్టీల్ అవసరం ఉన్నందున వాటికి కూడా ఆర్డర్ ఇచ్చామన్నారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, అది చూసి ఓర్వలేకే వైసీపీ పనిగట్టుకుని విమర్శలు చేస్తుందన్నారాయన. ఉద్యోగ నిర్వహణే కాకుండా చరిత్రలో భాగస్వాములు కావాలనే ఆశయంతో ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారని కొనియాడారు సీఎం. ఏపీకి ప్యాకేజీ డ్రైనేజీలా ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. బాబు పోతే గానీ ఉద్యోగాలు రావని వ్యాఖ్యానించారామె. కనీసం టీడీపీ యువజన విభాగంలోని వారికైనా ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రోజా. బాబు వస్తే జాబ్ వస్తుందని గర్వంగా చెప్పారే, మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న విద్యార్థి విభాగం గానీ ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చారు? మీరు తీసుకొచ్చే ప్యాకేజీ ఈ రోజు డ్రైనేజీ లాగా ఉంది తప్ప ఉపయోగపడే విధంగా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. విజయవాడలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు మంత్రి నారాయణ. రోడ్లు, డ్రైన్లు, గ్రీనరీ నిర్వహణ తీరును మంత్రి పరిశీలించారు. నారాయణతో పాటు అమరావతి మెట్రో రైల్ ఎండీ రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. మెట్రో కారిడార్ పనులకున్న అడ్డంకులు, ట్రాఫిక్ మళ్లింపు అంశాలపై సమీక్ష నిర్వహించారు. 2022 నాటికి అన్ని నగరాల్లో మురుగునీటి నిర్వహణ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు నారాయణ. విజయవాడను స్మార్ట్ సిటీగా మార్చేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నామన్నారాయన. ప్రతి ఒక్కరూ శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కంట్లో ఫెవికాల్ గమ్ పడ్డంతో ఓ విద్యార్థిని చూపు కోల్పోయింది. శ్రీకాకుళం జిల్లా ఎల్లెన్పేట మండల కేంద్రంలో జరిగింది ఘటన. మోదిగవలస గ్రామానికి చెందిన కళ్యాణి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 8వ తరగతి చదువుతోంది. ఎవరు వేశారో తెలియదు. ఆమె కంట్లో ఫెవికాల్ పడింది. ఈ విషయాన్ని దాచిపెట్టింది స్కూల్ యాజమాన్యం. కుటుంబ సభ్యులు నిలదీస్తే కళ్యాణినే కంట్లో ఫెవికాల్ వేసుకుందని దబాయించింది. పైగా విద్యార్థినికి టీసీ కూడా ఇచ్చి పంపించారు. యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత కుటుంబం చర్యలకు డిమాండ్ చేసింది. విశాఖలో ఆలయాలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్కు పోలీసులు చెక్ పెట్టారు. 7 సభ్యుల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వీరి నుంచి నగదుతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో 4 మైనర్లున్నారు. లైక్ మైండెడ్ వ్యక్తులంతా గ్యాంగ్గా ఏర్పడి షాపులు, ఆలయాలు లూటీ చేయడం షురూ చేశారు. వరుస చోరీలతో అలర్టైన పోలీసులు ఈ గ్యాంగ్పై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో ఈ ముఠా అడ్డంగా బుక్కైంది. పరిసర ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే స్థానికులు తమకు సమాచారం ఇవ్వాలన్నారు పోలీసులు.
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధినేత ఎంపీ అహ్మద్ కన్నుమూశారు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నిన్న పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో సభలోనే కుప్పకూలారు అహ్మద్. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అహ్మద్ చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు.